పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా, ఫలితమేమి లేకున్నా, అనుకున్నవన్నీ దూరమై కదా. ఎన్ని అనుకున్నావు? మంచి రోజులు రెండు చేతులు పైకెత్తి, మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చెను నీకై. మారది తల కదా. అనుకుంటున్నావేమో నా బ్రతికిదేనేమో, నా జీవితం ఇదేనేమో. నయోమి అలాగనుకుంది, మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చెను నీ. అనండి ఒకసారి, మేలులతో నిన్ను తృప్తి పరచును. గట్టిగానండి, మేలుల. మీ స్వరం వినబడాలి. అనండి, మేలులతో. అయ్యా మేలుతో తృప్తిపరచండి. మేలులతో సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచు. పడదాం. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే. పడదాం. నీ కన్నీరు తుడిచే దేవుడున్నాడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమాన పరచడు. ఓటమి ఎరుగని మన దేవుడు ఘన కార్యములెన్నో నీకై చేసినవాడు. కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను. ఇప్పుడు మీరే పాడాలి. సియోను దేవుడే పాడాలి గట్టిగా, స్వరమెత్తి. నీ కనికర పూర్ణుడు. స్వరమెత్తాలి. సియోను కనికర పూర్ణుడే. సియోను దేవుడే పడు. కనికర పూర్ణుడే ఈ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే కొట్టాలి. పడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర. అయ్యా నన్ను కనికరింపండి, నన్ను సిగ్గుపడనివ్వకండి. ఎన్నో అవమానాలతో ఈ సభకు వచ్చానయ్యా, ఎన్నో నిందలతో వచ్చానయ్యా, ఎన్నో వ్యాధులతో వచ్చానయ్యా. నన్ను సిగ్గుపడనివ్వకండి, నన్ను సిగ్గుపడనివ్వకండి, నన్ను సిగ్గుపడనివ్వకండి. నా కన్నీరు నాట్యంగా మార్చబడను గాక, నా కన్నీరు నాట్యంగా మార్చబడను గాక. సంతోషము దయచేయండి, సమాధానము దయచేయండి, సమాధానము దయచేయండి.
గట్టిగా చెప్పకూడదాం, గట్టిగా చెప్పకూడదాం. పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. ఆత్మ కార్యాలు, ఆత్మ కార్యాలు, బలమైన కార్యాలు, శక్తివంతమైన కార్యాలు. ఓ రి బాబా 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 బాబా. ఒక్కసారి నండి ఈ మాట. నిన్ను సిగ్గుపడను వడు కనికరపునుడే. ఏ ఓటమితో వచ్చావో దేవుడు ధైర్యంతో పంపబోతున్నాడు, ఆశీర్వాదంతో పంపబోతున్నాడు, శుభప్రదమైన నిరీక్షణతో పంపబోతున్నాడు. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇవ్వబోతున్నాడు. ఏ శాపం అయితే నిన్ను వెంటాడుతుందో, ఏ కలవరం అయితే నిన్ను వెంటాడుతుందో, ఏ నిందనైతే నిన్ను తరుముతున్నాయో మధురముగా దేవుడు మార్చునుగాక, మధురముగా మార్చబడునుగాక, గొప్ప సంతోషము కలుగునుగాక. దేవుని ఆత్మ ఇంకా మన మధ్య సంచారం చేస్తుంది. ప్రతి ఒక్కరు దేవుని ఆత్మకు లోబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో ఉన్న శ్యాంబాబు గారు అయ్యగారు వచ్చి